ఒక్కసారి పాలకూర ఈ విధంగా చేసుకోండి, అద్దిరిపోతుంది. ప్యాన్ పెట్టి ప్యాన్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నీ మంచిగా దూరగా వేయించుకోనండి. ఎప్పుడు మనం పాలకూర పప్పు, పాలకూర టమాటా, పాలకూర ఫ్రై, పాలకూర పచ్చడి కంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అన్నీ దూరగా వేయించుకున్న దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం నూనె వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు వేసుకున్నాక, ఆవాలేనండి, ఇంకా పోపులో ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆకుకూరని కడిగి చిల్లుల గిన్నెలో వేసుకొని సన్నగా ముక్కలు తరుక్కుంటే మంచిదండి. ఆ విధంగా నేను చేసుకొని దాంట్లో ఆకుకూర అంతా వేసిన తర్వాత పసుపు వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆ మొత్తం మిశ్రమము దాంట్లో వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు అవి వేసుకొని మంచిగా దూరగా అది మొత్తం అంతా కలిసేటట్టు కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకేసుకున్నాక ఇదైతే జార్లో ఉంది కదా, జార్లో కొంచెం నీళ్లు తీసుకొని ఆ నీళ్లు కూడా దీంట్లో పోసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. అసలు బార్ మళ్ళీ మీరు ఇదే విధంగా చేసుకోవాలనుకుంటారు. ఆకుకూర వచ్చిందంటే ఇదే విధంగా చేసుకోవాలనుకుంటారు. మంచిగా అవంతా కలియబెట్టేసి బాగా ఒక్కసారి మరి కొంచెం నీళ్లు పడతాయి దీంట్లో, ఎందుకంటే పల్లి పొడి అవంతా ఉందే కాబట్టి గడ్డలు కట్టకుండా మంచిగా కలియబెట్టుకోవాలి. సరే, కొంచెం నీళ్ళు పోసాను. ఇప్పుడు ఆకుకూర కాబట్టి సహజంగా ఆకుకూరలో ఉప్పు ఉంటుంది, చూసుకొని కావాల్సినంత తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలియబెట్టి ఒకసారి టేస్ట్ చూసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. మళ్ళీ తినేటప్పుడు ఉప్పు కలుపుకోకుండా ఫస్ట్ టేస్ట్ చూసినాం అనుకోండి, టేబుల్ మీదకి వెళ్ళాక టక్కని తినేయచ్చు. సూపర్ ఉందండి, అద్దిరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే. చూడటానికైతే మనకి పప్పులాగా అనిపిస్తుంది కానీ ఇది పప్పు కాదండి, పాలకూర కూర. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే నూనె అంతా పైకి వెళ్తుంది. ఒక్కసారి మంచిగా కలియబెట్టేసి కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉంచుకోవచ్చు. అవసరం లేదు అంటే మనం ఇదే మాదిరిగా ఇంకా దింపేయచ్చు. అంత మరి ఒక్కసారి కలియబెట్టేసి మనము డిష్ అవుట్ చేసుకుందాం. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి, అన్నంలో కానీ చపాతీలో కానీ ఎట్లా అయితే వండామో అట్లా అయిపోతుంది డెఫినెట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.